ప్రపంచం మొత్తం చాట్‌జిపిటి గురించి మాట్లాడుకుంటుంటే ఇండియా మాత్రం సైలెంట్‌గా ఈ దశాబ్దపు అతిపెద్ద టెక్ రెవల్యూషన్‌ని క్రియేట్ చేసింది. మనం ఇప్పుడు ఏఐని కేవలం వాడటం లేదు, ప్రపంచాన్ని నడిపించే ఇంజిన్‌ని తయారు చేస్తున్నాం. ఆర్మీ హిట్ మ్యాప్స్ నుండి యూరప్‌కి ఫ్రగల్ ఏఐని ఎక్స్‌పెక్ట్ చేసేదాకా 2025 ఇండియాదే. ఇండియా నిజంగానే గ్లోబల్ ఏఐ సూపర్ పవర్ అని నిరూపించే 7 అద్భుతమైన ఏఐ డెవలప్‌మెంట్స్ ఇవే. డెవలప్‌మెంట్ 1 ద ఇండియన్ ఎల్ఎల్ఎం ఛాంపియన్. సర్వం ఏఐ టాప్‌లో నిలిచింది. గవర్నమెంట్ గ్రాంట్స్ మరియు దాదాపు 5,000 ఎన్విడిఏ H100 GPUల సపోర్ట్ తో వీళ్ళు ఇండియా యొక్క మొట్టమొదటి 7 బిలియన్ పారామీటర్ LLM ని బిల్డ్ చేస్తున్నారు. కేవలం టెక్స్ట్ మాత్రమే కాదు, వీళ్ళు సాకా V1 అనే ఆడియో మోడల్ ని మరియు బుల్బుల్ V2 ని లాంచ్ చేశారు. డెవలప్మెంట్ 2 ద GPU ప్రైస్ వార్. సిలికాన్ వ్యాలీకి ఉన్న పెద్ద బలం కంప్యూటింగ్ కాస్ట్, కానీ ఇండియా దాన్ని బదలకొట్టింది. ఇండియా ఏఐ మిషన్ ద్వారా కేవలం గంటకు ₹115కే 18,000 GPUలను అందుబాటులోకి తెచ్చింది. ఇది అమెజాన్ లేదా గూగుల్ రేట్ల కంటే 60% తక్కువ. ఒకప్పుడు డాలర్లలో పే చేసిన మన స్టార్ట్అప్ ఇప్పుడు రూపాయల్లోనే సామ్రాజ్యాలు నిర్మిస్తున్నాయి. నెంబర్ 3 సావరెన్ సెక్యూరిటీ. 140 కోట్ల మంది భారతీయులు తమ ఆధార్ వివరాలను కేవలం వాయిస్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. దీన్ని సర్వం ఏఐ సాధ్యం చేసింది. మీరు 10 భాషల్లో వాయిస్ ద్వారానే అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ సిస్టమ్స్ ఇండియాలో ఉన్న ఎయిర్ గ్యాప్డ్ సర్వర్స్ మీద రన్ అవుతుంది. అంటే మన డేటా ఏ ఫారిన్ క్లౌడ్ కి వెళ్ళదు, పక్క మేడ్ ఇన్ ఇండియా. 4 ఎక్స్పోర్టింగ్ ఫ్రగల్ ఏఐ. ఇది ఎవరు ఊహించిన ట్విస్ట్. మనం ఇప్పుడు యూరప్ కి ఏఐని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ప్యారిస్ లో జరిగిన వివి టెక్ లో ఇండియా భారత్ GPT మినీని లాంచ్ చేసింది. 5 కాంబాట్ ప్రూవెన్ ఏఐ. ఆపరేషన్ సింధూర్ లో మన ఇండియన్ ఆర్మీ గత 26 ఏళ్ల నిఘా డేటాను ఏఐ మోడల్స్ కి ఫీడ్ చేసింది. ఫలితం శత్రువుల కదలికలను పసిగట్టే హిట్ మ్యాప్స్. అది 94% టార్గెటింగ్ యాక్యురసీతో. వేరే దేశాలు ఏఐని ల్యాబ్ లో టెస్ట్ చేస్తుంటే ఇండియా బార్డర్ లో వాడుతుంది. దిస్ ఈస్ కాంబాట్ ప్రూవెన్ టెక్నాలజీ. 6 ద రైజ్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్. చాట్బాట్ల సగం ముగిసింది. జోహో మరియు ఫ్రెష్ వర్క్ లాంటి ఇండియన్ దిగ్గజాలు సింపుల్ బాట్స్ ని ఆపేసి ఆటోనమస్ ఏఐ ఏజెంట్స్ ని తయారు చేస్తున్నాయి. అండ్ ఫైనల్ ద వాయిస్ ఏఐ మనీ మిషన్. ఫైనాన్స్ లో వాయిస్ ఏఐ విప్లవం. కేవలం 6 నెలల్లో ఇండియన్ బ్యాంకులు హ్యూమన్ కాలర్స్ కు బదులు ఏఐ ఏజెంట్స్ ని వాడి 1,600 కోట్ల రూపాయలను వసూలు చేశాయి. నాని.ai మరియు రివర్లైన్ లాంటి స్టార్ట్అప్స్ 40 భాషల్లో కేవలం 500 మిల్లీసెకండ్ల కంటే తక్కువ టైంలో రెస్పాండ్ అయ్యే ఏజెంట్స్ ని తెచ్చాయి. ఇది మనిషి కనురెప్ప వేసినంత ఫాస్ట్. అమెరికన్ కంపెనీలు దీనికి భారీ ఛార్జ్ చేస్తాయి, కానీ మనం అతి తక్కువ ఖర్చుతో చేసి చూపిస్తున్నాం. ఈ 7 డెవలప్మెంట్స్ లో మిమ్మల్ని ఎక్కువగా గర్వపడేలా చేసింది ఏది? ఆర్మీ ఏఐనా లేక తక్కువ రేటుకి GPUల? కామెంట్స్ లో చెప్పండి. జై హింద్. మళ్ళీ కలుద్దాం.